మన ధ్యానాలను వెళ్ళిపోగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఉన్నాం. 17, 16 16వ వచనంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు పలికిన మాటలు, యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఎదుర్కొనిన అనుభవాలు, సందర్భాలను మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా ప్రభు ఆయన ఏ పని కొరకైతే భూమి మీదకి వచ్చాడో ఆ పని చేయడానికి సిద్ధపడుతూ పరలోక రాజ్యము నిమిత్తము, ఉగ్రత దినము నిమిత్తము, మారు మనసు నిమిత్తము సువార్తను ప్రకటించుటకు బయలు వెళ్ళడానికి ముందు బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన సందర్భము, సంభాషణ, జరిగిన కార్యముల గురించి మనం ధ్యానం చేస్తూ పోయిన వారం 15 యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకి తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చను అనే మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఎప్పటికీ ఇలాగా కాను, లెట్ ఇట్ బి సో నౌ అనే మాటను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ మాటలో ప్రభు దాచించిన మర్మములు, లెట్ ఇట్ బి నో, లెట్ ఇట్ బి సో నౌ అనే పదానికి గ్రీక్ అనువాదం జెనైటో అనే పదాన్ని, దాని యొక్క వివరణను మనం ప్రభు సన్నిధిలో పరికించి చూసాం. దానికి అర్థము ఏంటది? సరెండర్, అంటే లొంగిపోవాలి, అప్పగించుకోవాలి, ఆయనకు బందీ అయిపోవాలి అనే మాటలు మనం ధ్యానం చేస్తూ ఆశీర్వాదం అంతా కూడా అప్పగించుటలో, అలాగే తగ్గించుకొనుటలో ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువే తాను చూపించిన మాదిరి మన ముందు నుంచి ఆయన నేర్పించడం జరిగింది. ఆ విషయాలను మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 16 యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ఆత్మ ఆకాశం నుండి దిగి వచ్చుట ప్రభు చూశాడు. ఆకాశం తెరవబడుట అంటే ఏంటో మనం ధ్యానం చేస్తాం. మరి పాత నిబంధన ప్రజలకు పరలోకము తెరవబడి లేదు, కేవలము దేవుడే నిబంధన మందసం దగ్గరికి వచ్చి వారితో మాట్లాడాలి. ఆయన ప్రవక్తల ద్వారాగా మరి మొరను విని దేవుడు కరుణించాలి. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారాగా, ఆయన చేసిన త్యాగము ద్వారాగా ప్రతి ఒక్కరి కొరకు పరలోకం తెరవబడింది. అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడు. ఎవడైతే తడతాడో తట్టిన ప్రతి ఒక్కరికి పరలోకం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే అడుగుతారో అడుగు ప్రతి వారికి ఇవ్వబడతాయి. దేని గురించిట ఏమబడతాయట? పరలోకపు ఈవులు. దేవునికి స్తోత్రం. పర సంబంధమైన ప్రతి మంచి ఈవి కూడా అడుగు ప్రతి వానికి, తచ్చు ప్రతి వానికి తీయబడుతుంది. అయితే అడిగేవాడు, తట్టేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటయ్యా అని అంటే, వాడు అప్పగించుకోవాలి, రెండవది వాడు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా తగ్గించుకోవాలట చెప్పాలి? మరణమగునంత. యేసుక్రీస్తు మరణమగునంతగా శిలువ మీద విధేయత చూపించాడు కనుక సర్వ మానవాళికి ఏం దొరికింది? రక్షణ దొరికింది. కనుక తగ్గించుకున్నవాడు ఎంతవరకు అంటే
మరణ ముందు వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అంటేనో ఒక దెబ్బ కొడితేనో తగ్గించుకోవడం కాదు, కానీ క్రీస్తు లాంటి తగ్గింపు మనలోకి రావాలంటే అది మరణ మగువంత వరకు తగ్గించుకునే విధేయత చూపించే స్వభావం కనుక మరి అటు ప్రయత్నం మనం చేసిన ఎడల మనం అడిగిన ప్రతిసారి మనకి ఇవ్వబడతాయి, తట్టిన ప్రతిసారి పరలోకం తీయబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందులోనే చివరి మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో he saw the spirit of God అనే మాట రాయించబడి ఉంది. అంటే బాప్తిసం తీసుకోగానే ఆకాశం తెరవబడుట, ఆత్మ దిగి వచ్చుట యేసు ప్రభు చూశాడు. దాని అర్థం బాప్తిసం తీసుకోగానే ఆయన ఎటువైపు చూశాడు? ఆకాశం వైపుగా. ఇది చాలా గొప్ప మాదిరి. వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, కిందన్న వాటిని కాక పైనున్న వాటినే వెదకుడి, మీ నేత్రములు భూ సంబంధమైన వాటి పైనుంచి కాక పరలోక సంబంధమైన వాటి గురించి ఆ నేత్రములు చూచులాగున మిమ్మల్ని మీరు తయారు చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనరల్గా మనం బాప్తిజం తీసుకోగానే ఏం చూస్తాం? భౌతికంగా చెప్తున్నాను. బాప్తిజం తీసుకోగానే ఎవరిని చూస్తాం? పాస్టర్ గారిని చూస్తాం, ముందున్న సంఘ బిడ్డలను మనం చూస్తున్నాం. అయితే ప్రభు బాప్తిజం తీసుకోగానే ఆయన నేత్రాలు ఎక్కడ ఉన్నాయట? అంటే దాని అర్థం బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు లేదా తీసుకోబోయే ప్రతి ఒక్కరు ఈరోజు బాప్తిజమాలకు సిద్ధపడ్డారా? బాప్తిజం తీసుకుంటున్నారా? అమ్మాయి గల మేము ఇద్దరు తీసుకుంటున్నారా? వెరీ గుడ్. మరి బాప్తిజం తీసుకోగానే పైకి చూడడం అంటే బాప్తిజం తీసుకోగానే ఆకాశం వైపు మనం చూడడం అని కాదు. దీని యొక్క ఆత్మీయ అంతరార్థం ఏంటి అని అంటే, భూ సంబంధమైన చూపు మనలో చనిపోయి ఆత్మ సంబంధమైన చూపు మొదలవ్వాలంటే మనం ఆత్మ సహాయం కోరుతూ రక్షణ పొందిన బిడలముగా, ప్రభువా పరలోకము తెరవబడి నాకు నువ్వు ఇవ్వాలనుకుంటున్న ఈవులను అనుగ్రహించని మన చూపు, మన చేతులు, మన నేత్రాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఆకాశం వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం. రక్షింపబడని కాలంలోను రక్షింపబడిన తర్వాత కాలంలో కూడా మనకి నేల చూపులే ఉంటాయి. చాలామంది అంటారు, ఏట్రా నేల చూపులు చూస్తున్నావు అంటారు. విన్నారా ఈ మాట? ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా కింద చూస్తూ ఉంటారు అటు ఇటు. ఏట్రా నేల చూపులు చూస్తున్నావు, ఏట్రా పక్క చూపులు చూస్తున్నావు అంటే. దేవుని బిడ్డలుగా మనము ఏదైనా సమస్య రాగానే, ఏదైనా కష్టం రాగానే, లేదా ఏదైనా శోధన రాగానే, ఏదైనా ఆకర్షణ రాగానే నేల చూపులు చూసేవాడిగా కాకుండా మన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుండి వస్తుంది. కనుక దేవుని వైపు మన నేత్రాలు తిప్పి మన చేతులు పైకెత్తి ఆత్మ సహాయమును కోరిన ఎడల అడుగు ప్రతి వాని పైన నా ఆత్మను కుమ్మరించదునని లేఖనం చెప్పున దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వస్తుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు పరిశుద్ధాత్మను పొందుకోగలడు? అనేకసార్లు నేను దీని గురించి మీకు వివరించి చెప్పాను. బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ అనే వరము మనకు వచ్చినప్పటికీ ఆ వరమును పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు అనే సంగతులు అనేకసార్లు చాలా క్లియర్గా వివరించి మీకు చెప్పాను. అది వరము అనగా ఒక గిఫ్ట్. దాన్ని తెరిచి దాన్ని ఉపయోగించుకున్నప్పుడే దాని ఫలితం మనకు దక్కుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఒక ఎష్యూరెన్స్ ఉంది, ఒక కన్ఫర్మేషన్ ఉంది. రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసిస్తాడు. ఆయన నివసించి మనల్ని సరి చేస్తూ ఆత్మతో మనల్ని నింపుతూ కొనసాగిస్తాడు అనే సంగతుల ఎడల మనకు ఒక అవగాహన ఉంది. కానీ ఎవడి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది, ఎవడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు, నిండుకుంటాడు అని అంటే, ఎవడైతే భూ సంబంధమైన
వాటిపైన కాక పర సంబంధమైన వాటిపైన దృష్టి నిలుపుతాడో దేవునికి స్తోత్రం. ఆకాశం వైపు చూస్తాడో సహాయం కొరకు, వాడి మీద బలమైన ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూపరమైన వాటిపైన దృష్టి చావకుండా, భూ సంబంధమైన వాటి ఎడల ఆశ చచ్చిపోకుండా, మన నేత్రాలు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏమొస్తుంది, ఎక్కడికి వెళ్తే ఏం కలిసి వస్తుంది, ఎవరిని సహాయం కోరుదాం, ఎక్కడికి వెళ్ళి ఎవరిని మోసం చేద్దాం, ఎంత దాచుకుందాం, ఎంత దోచుకుందాం, ఏం కొందాం, ఏం అమ్ముదాం, ఈ ఆలోచనలు ఎక్కువగా మనలో అవసరాలకు మించి ఉండడం వలన ఆత్మ సహాయాన్ని పొందుకునే స్థితిలోకి మనం రాము. రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా వాడికి ఏ అవసరమో అడగక ముందే దేవుడికి తెలుసు అనే సంగతి ఎరిగి వాడి నేత్రాలు దేవుని రాజ్యం వైపుగా ఉంటాయో దేవునికి స్తోత్రం. వాడి ఆలోచనలు మందిరం పైన ఉంటాయో, ఒకటి ఆలోచనలు మందిరంలో జరుగుతున్న పరిచర్య పైన ఉంటుందో, సంఘ విస్తరణ పైన ఉంటుందో, నశించిపోతున్న ఆత్మల పైన ఉంటుందో, వాడి మీద బలమైన దేవుని ఆత్మ నింపుదల కుమ్మరింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నిజముగా పరిశుద్ధాత్మతో నిండుకొనడం, ఆత్మలో ఆనందించడం, ఉల్లసించడం ఎప్పుడు జరుగుతుంది అంటే సంపూర్ణంగా అప్పగించుకోవాలి, విధేయత చూపించాలి. అలాగే నేత్రములు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఆకాశమే. దేవుని సహాయం కొరకు వేడుకో. యేసుక్రీస్తు ప్రభువు వారు అపొస్తలుల కార్యంలో మరి శిష్యులకు బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు, మీరు మేడ గదిలో మీరు ప్రార్థన చేస్తూ ఎదురు చూడండి, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను ఆకాశం నుండి మీ కొరకు పంపిస్తున్నాను. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఒక అతీతమైన, ఒక సూపర్ న్యాచురల్ పవర్ మనల్ని అలుపుకుంటుంది. ఆ శక్తి, ఆ నింపుదల, ఆ ఆత్మ నడిపింపు, తోడ్పాటు మనలో నిలువెల్ల పనిచేస్తుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా ఆత్మను పొందుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు. కారణం పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగలేదు. నిన్ను నన్ను చేసినవాడు కూడా పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆత్మ ద్వారాగా మనల్ని సృజించాడు. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. ఎందుకొరకు ఆయన మన హృదయంలో నివసించాలి అని అంటే, మనకు జీవమిచ్చిన వాడు, మనలను సృజించిన వాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏది కూడా ఆత్మ లేకుండా కలగలేదు కనుక ఆ ఆత్మతో మనం నింపబడితే తప్ప మనము ఆయన వారి మామము. అనేకసార్లు మీకు చెప్పాను, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలంటే దానిపైన ఆ ప్రోడక్ట్ తాలూకు ఆ బ్రాండ్ ఏదైతే ఉందో దాని స్టాంపింగ్ జరగాలి. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు కొట్టుకెళ్ళి ఒక సంతూర్ సోప్ ఏమని అన్నావు అనుకో, ఆడు ఒక ఎర్ర రంగులో ఉన్న సోప్ తెచ్చి కవర్లో పెట్టి నీ చేతిలో పెట్టేటంటే తీసుకుంటావా? ఎప్పుడు తీసుకుంటావు? దానిపైన ఏముండాలి? సీల్ ఉండాలి. ఏముండాలి? కవర్ ఉండాలి. ఆ కవర్ పైన ఏముండాలి? సంతూర్ అండ్ రాయబడి ఉండాలి. అప్పుడే నువ్వు దాన్ని నమ్ముతావు.
ఆ కవర్ లేకుండా ఒత్తి సంతూర్ సోపు నీకు ఇచ్చినా సరే నువ్వు తీసుకుంటావా? ఏమంటావు? ఏనా ఓపెన్ తెత్రం సీల్డ్ అంటావు. కారణం ఏంటి? కారణం ఏంటి? సీల్ లేకపోతే అది ఒరిజినల్ కాదేమో అని నీ అనుమానం. ఒరిజినల్ అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధాత్ముడంతా యుగ సమాప్తి మొదలుకొని పరలోకం వరకు కూడా మనను ఆయన క్రీస్తునందు ముద్రించి ఉన్నాడు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడట? ఇంగ్లీష్లో చక్కర పడుతుంది, సీల్డ్ అనే మాట వాడాడు. ఏంటన్నమాట? సీల్ అంటే ఏంటి? స్టాంప్. మనం ఆయన వారిని రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలంటే కేవలం ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారంటే అవాస్తవం. ఎవడైతే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాడో, దేవునికి స్తోత్రం, హోలీ స్పిరిట్ అనే స్టాంప్ ఎవరి మీద అయితే ఉంటుందో ఆడు మాత్రం పరలోకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ లేని వారు ఆయన వారు కాదు కనుక ఆయన వారిని స్వీకరించే అవకాశము లేదు. అందుకే పాపములో పడి ఏడుస్తున్నప్పుడు దావీదు కూడా అంటాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదుకి తెలుసు, ఆత్మ లేకపోతే నేను దేవుని వాడను. అందుకే లేఖనాల్లో పదే పదే రాయించబడింది, ఆత్మను ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నిత్యము వెలిగింపబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను ఎన్నడూ కూడా దుఃఖపరచకూడదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు పరలోకం వైపు చూస్తూ లోకం పైన నీ దృష్టిని తీసివేసి, పరిశుద్ధాత్మ దేవ నా మీదకి దిగిరమ్మయ్యా అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా అడుగు ప్రతి ఒక్కరిపై. వాక్యం చెప్తుంది, అంత్యకాలమందు నా ఆత్మను వారి మీద సంహరించదను. దేవునికి స్తోత్రం. సంఘబిడ్డలు విశ్వాసులు ఉండడం కాదు, సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటో తెలిసిన వారై ఉండాలి. ఆత్మ నడిపింపండి ఏంటో తెలిసిన వారై ఉండాలి. కేవలం వాక్యం అంటే సరిపోదు, ఆ వాక్యమును అర్థమయ్యేలాగా బోధించే ఒక మధ్యవర్తి, ఇంటర్ప్రెటర్ అంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనకు ఉండాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదా మనం సత్యంలోంచి సర్వసత్యంలోనికి వెళ్ళే అవకాశం లేదు. ఈ శరీరం మీద విజయం సంపాదించుకునే అవకాశం లేదు. ఎవరైతే ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదో, మీరు ఉపవాసం ఉండి జాగరణం చేసి కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను ఆత్మతో నింపు అని అడిగి పొందుకోవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమన్నా పరిశుద్ధాత్మ పొందుకున్నావా అంటే పొందుకున్నామండి, మాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నేను చెప్పడం చాలా సులభం. కానీ అదొక అపోహ. పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని రుజువు ఏంటమ్మా? ఎప్పుడు పొందుకున్నావు చెప్పు, ఎలా పొందుకున్నావు చెప్పు, ఎప్పుడు జరిగింది చెప్పు అని అడిగితే చెప్పడం. ఏమోనండి ఎప్పుడు జరిగిపోయినా బాప్తిజం తీసుకుని మొలగానే కలగానే పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు పైకి పరిశుద్ధాత్ముడు రావడానికి ఒక సూచన ఉంది. ప్రభు చూశాడు, పావురము రూపములో పరిశుద్ధాత్ముడు వచ్చుట. అంటే ఆయనకి తెలిసింది పరిశుద్ధాత్ముడు అంటే ఏదో నోటి మాటతో మనం చెప్పుకునే ఒక విషయం కాదు. ఆయన శక్తిమంతుడు, ఆయన అగ్ని అయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ అగ్ని అంటారు. అగ్నిని ముట్టుకున్నప్పుడు నీకు తెలుస్తుందో తెలీదా? ఎప్పుడైనా చేతులు కాలినాయమ్మా అంటే ఆ కాలి అండి, కాలినప్పుడు ఏమైంది అంటే ఏం చెప్తా? మంట వచ్చిందండి, నొప్పి వచ్చిందండి, తర్వాత చెయ్యంతా